హాయ్ అండి, ఈరోజు వీడియోలో చాలా స్పాంజీగా బేకరీ స్టైల్లో రవ కేక్ చేసి చూపించబోతున్నాను. మనకు ఇంట్లో దొరికే బేసిక్ ఐటమ్స్తోనే మనం ఈ కేక్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. అండ్ ఈ కేక్ కూడా మనకు చాలా హెల్దీ అనమాట. మనం షుగర్ యూజ్ చేయకుండా బెల్లంతోనే చేస్తున్నాం కాబట్టి. సో ఇప్పుడు ఈ కేక్ని ప్రిపేర్ చేసేద్దాం. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో 2 కప్స్ బొంబాయి రవ్వ వేసుకోండి. ఇప్పుడు ఈ బొంబాయి రవ్వని ఫైన్ పౌడర్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు వేరే ఒక బౌల్ తీసుకొని అందులో 1 కప్పు బెల్లం పౌడర్ వేసుకోవాలి. అలాగే 1/2 కప్పు కుకింగ్ ఆయిల్ కానీ, గీ కానీ, బటర్ కానీ, అలాగే 3/4 కప్పు మిల్క్. అలాగే ఈ మిల్క్ అనేది కాచి చల్లార్చుకున్న మిల్కే వేసుకోవాలి. ఇవన్నీ వేసేసుకున్న తర్వాత బ్లెండర్తో మిక్స్ చేసుకోవాలి. బ్లెండర్ లేదంటే మిక్సీ జార్లో అయినా వేసుకొని మిక్స్ చేసేసుకోవచ్చు. ఇలా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇందులో మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న బొంబాయి రవ్వ పౌడర్ ఉంది కదా, అది ఇందులో వేసేసుకోవాలి. అలాగే ఇందులో 1/2 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ కానీ, వెనిలా ఎసెన్స్ కానీ ఏదైనా వేసుకోవచ్చు. ఇలా వేసేసుకున్న తర్వాత ఉండలు లేకుండా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా మిక్స్ చేసేసుకున్న తర్వాత దీని మీద మూత పెట్టేసుకొని 1 గంట పాటు నాననివ్వాలి. ఈ రవ్వ అనేది మంచిగా నానితేనే మనకు కేక్ అనేది స్పాంజీగా వస్తుంది. ఇప్పుడు ఒక 1 అవర్ తర్వాత ఒకసారి మిక్స్ చేసుకుందాము. సో చూసారా, బ్యాటర్ అనేది కొంచెం గట్టిగా ఉంది. సో ఇందులో కొంచెం మిల్క్, అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ ఈనో కానీ, బేకింగ్ పౌడర్ కానీ వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఈ కేక్ బ్యాటర్ కన్సిస్టెన్సీ అనేది మనకి ఎప్పుడైనా కొంచెం లూజ్గానే ఉండాలి. చూసారా, కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలన్నమాట. ఇలా ఉంటే మనకు కేక్ అనేది స్పాంజీగా వస్తుంది. సో ఇప్పుడు ఈ బ్యాటర్ని ముందుగా నెయ్యి రాసి పెట్టుకున్న కేక్ బౌల్లో వేసుకోవాలి. ఇప్పుడు ఈ బౌల్ని ముందుగా ప్రీహీట్ చేసి పెట్టుకున్న ప్యాన్లో పెట్టుకొని ఒక 40 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో పెట్టుకొని బేక్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఒక 40 మినిట్స్ తర్వాత కేక్ అనేది బేక్ అయిందో లేదో అని ఒకసారి చెక్ చేసుకొని డీమోల్డ్ చేసుకోండి. నేను చెప్పిన మెజర్మెంట్స్ ప్రకారం చేస్తే కనుక మీకు కేక్ అనేది చాలా స్పాంజీగా వచ్చేస్తుంది. చూసారా ఎంత స్పాంజీగా వచ్చేసిందో. సో టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. పిల్లలైతే చాలా బాగా ఇష్టపడతారు. ఇప్పుడు దీన్ని మీరు నచ్చిన షేప్లో కట్ చేసేసుకుంటే సింపుల్ స్పాంజ్ రవ్వ కేక్ రెడీ అన్నమాట. ఒక్కసారి చేస్తే మాత్రం పిల్లల దగ్గర నుండి పెద్దల వరకు ఎవరు వదిలిపెట్టరు అసలు. తప్పకుండా ట్రై చేసి చూడండి.